ఇండియాలో సూన్ ఒక న్యూ కాంపాక్ట్ ఎస్యూవీ కార్ అయితే రాబోతుంది. దీన్ని తెలుసుకునే ముందు ఒక్కసారి బ్యాక్డ్రాప్ అయితే మనం డిస్కస్ చేద్దాము. ఇప్పటి వరకు ఇండియాలో బెస్ట్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో ఒక మంచి కార్ అయితే లేదని చెప్పుకోవచ్చు. చాలా వెరైటీస్ ఆఫ్ కార్స్ ఉన్నాయి. కాకపోతే మనకి ఇంజన్ పరంగా, అట్ ద సేమ్ టైం మైలేజ్ పరంగా, స్పేస్ పరంగా, ఈవెన్ బడ్జెట్ కూడా, మెయిన్ బడ్జెట్, అందులోనూ తక్కువ బడ్జెట్లో అడాస్ ఫీచర్, ఇటువంటి కార్ ఇప్పటి వరకు లేదని చెప్పాలి. ఇంజన్ బాగుంటే వేరే దాంట్లో మనం కాంప్రమైజ్ కావాలి, లేకపోతే ఇంజన్ బెటర్గా పర్ఫామ్ చేస్తే లైక్ సేఫ్టీలో కాంప్రమైజ్ కావాలి. ఇట్లా ఎందులో ఒకట్లా మనం కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది ఇంతకుముందు అంతా కూడా. కానీ ఇప్పుడు ఒక కొత్త వెహికల్ అయితే లాంచ్ కాబోతుంది. ఆ కంపెనీ కూడా చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ అనమాట. మరి ఇంజన్ కూడా 1.2 లీటర్, అట్ ద సేమ్ టైం 1.5 లీటర్ కూడా ఇంజన్ రావచ్చు. అండ్ మళ్ళీ ఆషామాషి ఇంజన్లు కూడా కావవి. ఒక 15-20 ఇయర్స్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇంజన్ యొక్క బ్రాండ్స్కి, అంటే బ్రాండ్స్కి సంబంధించి అంత మంచి ఇంజన్ దమ్మున్న కంపెనీ అనమాట అది. అండ్ రీసేల్ కూడా కిరాకున్న కంపెనీ అనమాట అది. ఈవెన్ రీసేల్, ఇంజన్ ఇట్లా అవన్నీ పక్కన పెట్టేస్తే కూడా మంచి వెల్ ఎస్టాబ్లిష్డ్, మంచి నెట్వర్క్ ఉన్న కంపెనీ ఆల్రెడీ ఇండియాలో కూడా ఉంది. సో అదే హోండాకి సంబంధించి. సో మీరు విన్నది కరెక్టే, హోండాకి సంబంధించి ఆ వెహికల్ కూడా మనం తెలుసుకుందాము. బిఫోర్ ఇంతకుముందు అంతా కూడా మనకి హోండా అయితే కొంచెం అంత యాక్టివ్గా లేదనే చెప్పాలి కాంపిటీషన్స్ సంబంధించి. సో చాలా వరకు వెనకాల అడిగేసుకున్న ఆ టైంలో మనం ఆలోచించినట్టయితే కంపెనీ ఒక మ్యాసివ్ అనౌన్స్మెంట్ అయితే చేసింది. లైక్ 2030 కల్లా వీళ్ళు 10 కార్స్ అయితే లాంచ్ చేస్తామని. అందులోనూ పర్టికులర్గా అవుట్ ఆఫ్ 10, 7 వెహికల్స్ అయితే ఓన్లీ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్స్కి సంబంధించి ఉంది. సో బ్రాండ్స్కి సంబంధించి అంటే లైక్ వేరియన్స్ పరంగా, లేకపోతే దాని యొక్క ప్రీవియస్ మోడల్స్ని తీసుకొస్తుందా మళ్ళీ, లేకపోతే కొత్తదేమని అట్లా పేర్లు ఏమీ తెలియనప్పటికీ ఇప్పుడు మనకు వస్తున్న న్యూస్ ఏంటంటే WRV మళ్ళీ ఒకసారి లాంచ్ కాబోతుంది. సో ఆల్రెడీ మనకి WRV ఉన్నదే ఇండియాలో, కాకపోతే మళ్ళీ మనకి అది 2023లో అయితే క్లోజ్ అయిపోయింది. కాకపోతే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆల్రెడీ అవి అయితే క్లిక్ అవుతున్నాయి, అంటే రన్ అవుతున్నాయి అనమాట WRVకి సంబంధించి. కాకపోతే ఇండియాలో మాత్రమే బ్యాన్ అయింది. బ్యాన్ ఇన్ ద సెన్స్ క్లోజ్ అయింది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే WRV ఒక మంచి వెహికల్, స్పేస్ పరంగా కానీ, లేకపోతే ఇంజన్ పరంగా కానీ, ఇంకా వగేదా. కాకపోతే డిజైన్ లాంగ్వేజ్ అనేది చాలామంది ఇండియన్స్కి నచ్చలేదు. సో మనం చూస్తే ఇది ఒక హ్యాచ్ బ్యాక్ అనుకోవాలా, లేకపోతే కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ అనుకోవాలా, అంత మనకి ఐడియా లేకుండా అనమాట పర్టికులర్ దీని డిజైన్ పరంగా మనం చూసుకున్నట్టయితే. సో ఇప్పుడు కొంతమందికి పంచ్ ఎట్లయితే నచ్చదో, అప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ WRV అయితే చాలా మందికి నచ్చకపోతుంది. కాకపోతే ఇప్పుడు అవన్నీ కూడా నోటీస్ చేసి చాలా వరకు రివ్యూస్ గ్యాదర్ చేసి హోండా ఒక మంచి డిసిషన్ అయితే తీసుకుంది. 2026 మిడ్లో మ్యాక్సిమం మీరు మార్చ్ లేకపోతే ఏప్రిల్ టు మే ఈ టైంలో అయితే ఖచ్చితంగా దీని యొక్క లాంచ్ అయితే ఉండబోతుంది. అండ్ ఈ యొక్క స్పై మీకు ఇప్పుడు వీడియోలో చూస్తున్న విధంగా, సో ఇది ఇండోనేషియా బండి అనమాట. ఈ ఇండోనేషియా వెహికల్ అనేది ముంబై, పూణేలో అయితే స్పై అయింది. కావాలంటే మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకోవచ్చు అనమాట పర్టికులర్గా ఈ వెహికల్ అనేది. ఎందుకంటే పూణేలో మనకి ARAI ఆఫీస్ అయితే ఉంటుంది. మేబీ మైలేజ్ టెస్టింగ్ కోసం దీని అయితే యూజ్ చేస్తున్నది అనుకుంటా బిఫోర్ లాంచింగ్ అనమాట. సో ఇక్కడ మైలేజ్ టెస్టింగ్ కోసం ఇది ఆల్రెడీ స్పై అయింది కాబట్టి ఖచ్చితంగా లాంచ్ అయితే కన్ఫర్మ్. ఖచ్చితంగా 2026 ఏప్రిల్ మే ఈ మధ్యలో మనకి మిడ్లో అయితే ఖచ్చితంగా లాంచ్ అవ్వడం గ్యారంటీ. దానికి తగ్గట్టుగానే కంపెనీ కూడా ఒక 10 వెహికల్స్ అనౌన్స్మెంట్ చేసింది. సో మనకి చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే దీని గురించి మనం తెలుసుకుందాము. లైక్ హోండాలో మనం చూసుకున్నట్టయితే ఇంత మంచి మార్కెట్ ఉన్న, ఇంత మంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ 15-20 ఇయర్స్ మనకి ఆ ఇంజన్ లైఫ్ స్పాన్, ఈవెన్ 1.2 లీటర్ ఉంది వీళ్ళ దగ్గర, 1.5 లీటర్ కూడా ఉంది. 1.2 లీటర్ మనకి అమెజాన్లో చూడొచ్చు, 1.5 లీటర్ మనకి ఐవీటెక్ ఏదైతే ఎలివేట్లో చూడొచ్చు. సో ఇప్పుడు వీళ్ళ దగ్గర ఓన్లీ 3 బండ్లు మాత్రమే ఉన్నాయి అమెజ్కి సంబంధించి, లేకపోతే ఎలివేట్ రీసెంట్గా లాంచ్ అయింది. అట్ ద సేమ్ టైం ఎప్పటి నుంచో వీళ్ళ రారాజు అని చెప్పుకోవచ్చు, కింగ్ అని చెప్పుకోవచ్చు, అదే సిటీ అనమాట. సో ఈ 3 బండ్లే ఉన్నాయి. కాకపోతే వీళ్ళ రెప్యుటేషన్కి చాలా వరకు వెహికల్స్ అయితే లాంచ్ కావాలి. ఆల్రెడీ వీళ్ళ దగ్గర వెహికల్స్ ఎక్కువగానే ఉండాలి, కాకపోతే అవంతగా ఆలోచించలేదు కంపెనీ. సో ఇప్పుడే కొంచెం కాంపిటీషన్కి తగ్గట్టుగా వీళ్ళు కూడా మారుతున్నారు. సో లాంచ్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ స్పై అయిన వెహికల్ ఏదైతే WRV ఉందో దానికి సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే దీని యొక్క డైమెన్షన్స్ అయితే మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఏదైతే ఇండోనేషియా బండి మనకి స్పై అయిందో దీనికి సంబంధించి లెంత్ పరంగా 4060 అనమాట మనకి డైమెన్షన్స్గా ఉంది లెంత్ పరంగా. అట్ ద సేమ్ టైం మళ్ళీ మనకి చూసుకున్నట్టయితే విడ్త్ 1780, అట్ ద సేమ్ టైం మళ్ళీ మనకి హైట్ చూసుకున్నట్టయితే 1608, వీల్ బేస్ 2485. సో ఇక్కడ మనకి లెంత్ అనేది 4000 అయితే ఉండకపోవచ్చు, కొంచెం బంపర్ అయితే మాడిఫై చేయొచ్చు. సో 4000 బిలో అయితే తీసుకురావచ్చు, ఎందుకంటే 4000 అబౌవ్ ఉంటే ట్యాక్స్ మళ్ళీ ఎక్కువగా ఉంటుంది, మళ్ళీ మనకి ప్రైజింగ్ దగ్గర ఎక్కువ అయిపోతుంది. సో అందుకు కొంచెం తక్కువ అయితే చేస్తారు.
అండ్ ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే వీల్ బేస్ కూడా 2485. సో మ్యాక్సిమం మన కాంపిటీషన్ చూసుకున్నట్టయితే నెక్సానే కానీ ఇవన్నీ కూడా మనకి కాంపాక్ట్ ఎస్యూవీకి సంబంధించి మనకి 2500 అయితే ఎంఎంగా ఉంటుంది. ఈ 15 అనేది పెద్దగా మేజర్ డిఫరెన్స్ అయితే చేయకపోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఇంజన్ పరంగా కూడా మాట్లాడదాం మనం. డైరెక్ట్ రైవల్ వచ్చేసి మనకి నెక్సానే కావచ్చు, బ్రేజానే కావచ్చు, ఈవెన్ వెన్యూ రీసెంట్గా లాంచ్ అయింది. అండ్ ఈవెన్ మహీంద్రాకి సంబంధించి 3XO కూడా. అండ్ సేఫ్టీ కూడా ఖచ్చితంగా మ్యాటర్స్, ఎందుకంటే సేఫ్టీ పైన కూడా మనం చూసుకున్నట్టయితే రీసెంట్గానే ఏదైతే అమెజ్ ఉందో అమెజ్ ప్లాట్ఫామ్ పైన ఇది రావచ్చు. రీసెంట్గా అమెజ్ అయితే 5 స్టార్ స్కోర్ చేసిందనమాట. దానికి తగ్గట్టుగానే ప్లాట్ఫామ్ కూడా అమెజ్ పైన రావచ్చు. అండ్ ఇప్పుడు స్పై అయిన వెహికల్ ఏదైతే WR ఉందో 17 ఇంచ్ మనకి వీలైతే రావచ్చు టైర్. అందులో మనం చూసింది అయితే 17 ఇంచ్ ఇప్పుడు స్పై అయిన వెహికల్కి సంబంధించి. కాకపోతే మళ్ళీ మనకి లాంచ్ చేసేటప్పుడు ఇదే రావచ్చు, మేబీ 16 దాకా కూడా ఇవ్వచ్చు. మేబీ టాప్ మోడల్స్కి ఒకవేళ రిక్వైర్మెంట్ అయ్యి కంపెనీ భావిస్తే ఒకవేళ 17 ఇంచ్ అయితే మనకి రావచ్చు. ఇంటీరియర్స్కి సంబంధించి ఆ ప్రెడిక్షన్ ఏంటంటే లైక్ అమేజ్ ఇంటీరియర్స్ అయితే తీసుకురావచ్చు, లేదంటే ఆల్రెడీ ఇప్పుడు WRకి సంబంధించి బ్లాక్ థీమ్ ఇదే ఇంటీరియర్స్ కూడా కంటిన్యూ అయితే చేయొచ్చు. ప్రజెంట్ ఉన్నదైతే 7 ఇంచ్ మనకి ఇన్ఫర్టైన్మెంట్ ఉంటుంది. కాకపోతే కొత్త దాంట్లో మేబీ 10 ఇంచెస్ అయితే రావచ్చు. ఈవెన్ మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి సంబంధించి 4.2 మనకి MID ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే ఇది ఇస్తే కనుక మనకి ప్రైస్ అనేది టాప్ వేరియంట్కి సంబంధించి చాలా వరకు తగ్గవచ్చు అనమాట. సేఫ్టీ పరంగా ఆల్ స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ అయితే మనకి ఇందులో చూడడానికి రావచ్చు. ఈవెన్ మనకి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కెమెరా బేస్డ్ ఏదైతే వీళ్ళ దగ్గర రాడార్ ఉందో లైక్ అడాస్కి సంబంధించి వీళ్ళు దాన్ని హోండా ఏదైతే సెన్సింగ్ అడాస్ అని కూడా పిలుస్తుంటుంది అనమాట. సో ఇది కనుక ఇచ్చినట్టయితే మనకి ఏమవుతుందంటే వీళ్ళది కెమెరా బేస్డ్ అడాస్. ఇది మిడ్ వేరియంట్స్కి సంబంధించి చాలా వరకు ఒక 10 to 12 lakhs ఈ రేంజ్లోనే మనకి అడాస్ చూడొచ్చు అనమాట. లైక్ స్టార్టింగ్ ఎవరైతే వెహికల్స్ ఇట్లా కొత్తగా ఎంతూసియాస్టిక్ ఉంటారో వాళ్ళకి ఇది బెటర్ అని చెప్పొచ్చు. సేఫ్టీ పరంగా చాలా వరకు ఎన్హాన్స్ అయిపోతుంది. అండ్ ఇంజన్కి సంబంధించి మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ వీళ్ళ కదా 2 ఇంజన్స్ అయితే ఉన్నాయి. లైక్ 1.2 కావచ్చు, 1.5 లీటర్ కావచ్చు. 1.2 లీటర్ మనకి ఆల్రెడీ అమెజ్లో మీరు చూడొచ్చు. 1.5 లీటర్ అయితే హోండా ఎలివేట్లో చూడొచ్చు. ఈ 1.5 లీటర్ అనేది మనకి 121 bhp పవర్, 145 న్యూటన్ మీటర్ టార్క్ని అయితే రిలీజ్ చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇందులోనే మీరు CVT కూడా చూడొచ్చు. సో ఇక్కడ మనకి క్లారిటీ లేదు, మేబీ 2 తీసుకురావచ్చు, లేకపోతే 2 వద్దు అనుకుంటే ఏదైనా ఒకటి తీసుకురావచ్చు. 1.5 తీసుకొస్తే డైరెక్ట్ బ్రిజాతో రైవల్రీ అవుతుంది. 1.2 తీసుకుంటే లైక్ నెక్సాన్తో డైరెక్ట్ అయితే కాంపిటీషన్గా ఇది ఉండబోతుంది అనమాట. అండ్ 2026 ఇంతకుముందు చెప్పినట్టు మిడ్లో అయితే దీన్ని లాంచ్ చేయబోతున్నారు. ఏప్రిల్, మే, జూలై, జూన్ ఈ మధ్యలో లోపట్న అయితే రావచ్చు అనమాట ఎప్పుడైనా. అండ్ డిపెండ్స్ ఆన్ ఇంజన్, దీని యొక్క ప్రైసింగ్ అనేది మనకి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అండ్ ఫీచర్స్ అయితే పర్టికులర్గా ఇప్పటివరకు అయితే మనకి నోటీసులు అయితే రాలేదన్నమాట. కంపెనీ అయితే ఇప్పటివరకు ఏమీ లీక్ కూడా అట్లా ఏమీ రివీల్ చేయలేదు. సన్ రూఫ్ ఉంటుందా, సన్ రూఫ్ ఉంటుందా, ఇంకా వగేదా అన్నీ కూడా. కాకపోతే తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి ఛానల్ని. ఇంకా ఫర్దర్గా ఏమి ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి ఉన్నా, మీరు ఒకవేళ దీనిపైన ఇంట్రెస్టెడ్ ఉన్నా ఖచ్చితంగా నేనైతే రివీల్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది ఇవాల్టి వీడియో. హోండా నుంచి ఒక మంచి ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ అయిన కంపెనీతో పాటు ఆల్రెడీ ఇంతకుముందు మన మార్కెట్స్లో ఈ వెహికల్ అయితే తిరిగింది. సో కంపెనీ 2030 కల్లా 10 వెహికల్స్ అయితే తీసుకురాబోతుంది. గుడ్ అనే చెప్పొచ్చు. సో వాళ్ళ మార్కెట్ కూడా పెరగాలని మనం కోరుకుంటున్నాము. సో ఎందుకు అంటే కాంపిటీషన్ ఇట్లా హెల్తీగా ఉంటేనే మనకు కూడా మంచి మంచి ప్రోడక్ట్స్ అనేవి కంపెనీస్ ఆఫర్ చేస్తాయి అనమాట. అందులో భాగంగానే మనం ఇది ఆ హోండాకి సంబంధించి WRV అయితే చూడొచ్చు. సో సూన్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా గ్యారేజ్ రితేష్ సైనింగ్ ఆఫ్.